ఆయన చెప్తూ వచ్చాడు. కానీ ఆ విశ్రాంతిలో వాళ్ళు ప్రవేశించలేదని మళ్ళీ ఇక్కడ రెండోసారి అదే కీర్తనల గ్రంథం 95వ కీర్తనలో మాటలను మళ్ళీ తీసుకొని వచ్చి చెప్తున్నాడు. కానీ ఇక్కడ బెటర్ రెస్ట్ మన క్రీస్తులో ఉందని, గొప్ప విశ్రాంతి మనకు క్రీస్తులో ఉందని ఇక్కడ 14వ అధ్యాయంలో చెప్తున్నాడు. మరి ఒక్క దగ్గర విశ్రాంతి ఇంకెక్కడా దొరకదు. అది క్రీస్తులోనే దొరుకుతుందని చెప్తూ వస్తున్నాడు. అంతేకాకుండా యెహోషువ గురించి కూడా చెప్తాడు. యెహోషువ కంటే ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠుడు అని చెప్తా ఉన్నాడు. ఆ మాటలు మనం ఒక్కొక్కటిగా ధ్యానించుకుందాం. ఇప్పుడు 4వ అధ్యాయంలో 1-11 వచనాల వరకు చదువుకుందాం. చదవండి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుటమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోనేమో అని భయము కలిగిందుము. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిను. కానీ వారు వినిన వారితో విశ్వాసము కలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయ్యున్నను ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుతున్నాము. మరియు దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించెను అని 7వ దినమును గూర్చి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు. ఇదియునుగాక ఆ చోటనే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి ఉన్నాడు. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురని మాటలు ఇచ్చేది గనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను నేడు మీరు ఆయన మాట విని ఎడల మీ హృదయములను కఠినపరచుకుని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథములో నేడని ఒక దినము నిర్ణయించుచున్నాడు. యెహోషువ వారికి విశ్రాంతి కలుగు చేసిన ఎడల ఆ తరువాత మరి యొక్క దినమును గూర్చి ఆయన చెప్పకపోవును. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. చాలు బ్రదర్. చాలా వందనాలు బ్రదర్. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము 2వ అధ్యాయంలో కూడా ఇదే మాటలను మనం చూస్తాం. 2వ అధ్యాయము 8వ వచనం నుంచి మనకు 11వ వచనం వరకు కూడా అదే మాటలు మనకు రాయబడి ఉన్నాయి. కానీ ఇక్కడ విశ్రాంతి ఇజ్రాయెల్ గురించిన విశ్రాంతి గురించి చెప్తున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు నిలిచి ఉన్న విశ్రాంతి గురించి చెప్తున్నాడు. ఆ తర్వాత యెహోషువ తీసుకొచ్చిన ఆ విశ్రాంతి గురించి మాట్లాడుతున్నాడు. అదేవిధంగా దావీదు కూడా ఆ విశ్రాంతి గురించి మాట్లాడుతున్నాడు. అయితే ఈ విశ్రాంతి అనేది ఏమిటి అనేది మనం తెలుసుకున్నట్లయితే ఆయన చెప్తున్నాడు, అది ప్రభువు వారికి సువార్త ముందుగా ప్రకటించాను అని చెప్తున్నాడు. వారికి ప్రకటింపబడినట్టు మనకును సువార్త ప్రకటించబడిందండి. ఇజ్రాయెల్కి మోషే ద్వారా వాళ్ళకి దేవుని వాక్యం వినపడింది. వాళ్ళు ఆ వాయిస్ను, ఆ మాటలు విన్నారు, దేవుని మాటలు విన్నారు, సువార్తను విన్నారు. కానీ వాళ్ళకి ఏమని వాగ్దానం చేశాడు అని మనం చూసినట్లయితే మనందరూ తెలుసు, ఐగుప్తు నుంచి దాసత్వం నుంచి వాళ్ళని విడిపించాడు. ఆ దాసత్వం నుంచి విడిపించి మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించు కనాను దేశంలో మిమ్మల్ని ప్రవేశింపజేసి మిమ్మల్ని మీతో పాటు నేను అక్కడ ప్రత్యక్ష గుడారంలో మీతో నివసిస్తానని కూడా చెప్పాడు.
ఈ మాటలను వాళ్ళు విశ్వసించలేదు. వాళ్ళు అరణ్యంలో రాలిపోయినట్టుగా మనం చూస్తున్నాం. వాళ్ళకి మళ్ళీ ఐగుప్తు యొక్క ఆ ఆహార పదార్థాలు గుర్తుకొచ్చినట్టుగా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలని వాళ్ళు ఆశించినట్టుగా మనం చూస్తున్నాం. వాళ్ళ హృదయాల్ని కఠినపరుచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయనైతే ప్రకటించాడు ముందుగానే, కానీ వాళ్ళు దాన్ని నమ్మలేదు, విశ్వసించలేదు. వాళ్ళు అవిధేయత వల్ల వాళ్ళు ఆ విధంగా ఆ విశ్రాంతిలో ప్రవేశింపలేదని మనం చూస్తున్నాం. అట్టయితే దావీదు ఆ 95 కీర్తన 11వ వచనంలో చెప్తున్నాడు, ఆ విశ్రాంతి వేరు, కానీ ఇప్పుడు మళ్ళీ విశ్రాంతి నిల్చున్నది అంటున్నాడు. అంటే ఆ విశ్రాంతి వేరు అనేది మనకు అర్థమవుతుంది. అది 95 కీర్తన 11వ వచనంలో చూస్తాం. కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేస్తుని. అది కాదు, 7వ వచనం చదవండి brother, 7వ వచనం. రండి నమస్కారం చేసి సాగిలపడదము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన యెడల ఎంత మేలు. చాలు బ్రదర్. ఇక్కడ అక్కడ నేడు ఈ ఈ రోజు అని చెప్తున్నాడు. ఈ రోజు అంగీకరించినట్లు ఎంత మేలు. మీరు ఆ విధంగా కఠినపరుచుకొని ప్రవేశించుకున్నట్లుగా మీరు ఆ దినాన్ని ఉన్నారు. కానీ ఈ రోజు మీరు అంగీకరించితే అంత మేలు. అది అంటే ఆ విశ్రాంతిలో వాళ్ళు ఆ ఇంకా నిలిచి ఉన్నది ప్రవేశించగలరు అని దావీదు చెప్తున్నాడు. మీరు ఆ విధంగా వాళ్ళు కఠినపరుచుకున్నట్టుగా ఎక్కడ బహుశా దినమందు వారు కఠినపరుచుకున్నారు. వాళ్ళు అక్కడ ఆ విధంగా విశ్రాంతిలో ప్రవేశించకుండా ఆయనకు కోపం తెప్పించారు. అయితే మీరు ఆ విధంగా కావద్దు ఈ దినాన అని చెప్తూ ఉన్నాడు. అదే మాటను హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు. ఆ 6, 7 వచనాల్లో దావీదు గ్రంథంలో నేడు ఒక దినము నిర్ణయించుచున్నాడు అని చెప్తున్నాడు. ఆ విధంగా ఆ విశ్రాంతి అయిపోయింది అని అనుకుంటే, వాళ్ళు ప్రవేశించలేదు అనుకుంటే, ఆయన మరొక విశ్రాంతి గురించి ఎందుకు చెప్తున్నాడు? అది మనం గమనించాల్సింది. ఒకే విశ్రాంతి కాదు, అది వాళ్ళకి భూ సంబంధమైన విశ్రాంతి వాళ్ళకి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కనానులో ప్రవేశించి ఇంచడం వరకు వాళ్ళకి ప్రకటించాడు. ఆయన మీకు నిత్యం మీ తరతరాలకు అది ఇస్తానని చెప్పాడు. కానీ వాళ్ళు ప్రవేశించలేకపోయారు. కానీ మిగతా వారు కాలేబు, యెహోషువ ప్రవేశించారు. ఆ తరం వారు ప్రవేశించారు. మనం చూస్తున్నాం. కానీ మోషే కూడా చూడలేదు. కానీ ఆయన విశ్వాసం లేదనా? ఆయన హృదయాన్ని కఠినపరుచుకున్నాడనా? కాదు, కాదు. ఆయనకి ఒక్క మాట, ఒక కోపం పుట్టించడం వల్ల ఆయన కనాన్ను తీసుకెళ్ళలేదు. కానీ దానికంటే ముందుగా మంచి విశ్వాసం కలిగిన వారు వాళ్ళు చనిపోయారు. అంటే వాళ్ళ కళలో ప్రవేశించకుండానే ముందుగానే అనారోగ్యంగా నార్మల్గా డెత్తో వాళ్ళు చనిపోయారు. అంటే వాళ్ళు విశ్రాంతిలో ప్రవేశించలేదని కాదు కదా. ఆ ఎటర్నల్ రెస్ట్ అనేది మనకు క్రీస్తులో ప్రకటించబడింది. ఆ సువార్త ప్రకటించాం. అది ఇంకా నిలిచి ఉన్నది అని మనం చూస్తున్నాం. వాళ్ళు భూ సంబంధమైన విశ్రాంతిలో కనాన్లో వాళ్ళకి ఇవ్వబడింది, ప్రకటించబడింది. వాళ్ళు రాలిపోయినట్టు. అదే మోషే అక్కడ ప్రవేశించలేదు, కానీ రూపాంతర కొండ మీద మళ్ళీ కనాన్లో వచ్చినట్టుగా మనం చూస్తాం. వాళ్ళందరూ కూడా ప్రభుతో కొండ మీద మోషే వచ్చినట్టుగా మనం చూస్తాం. ఆ విధంగా అవిధేయులైన వారు విశ్రాంతిలో ప్రవేశించారు. అది భూ సంబంధమైన విశ్రాంతి. ఇజ్రాయెల్కి ఇవ్వబడిన ఆ కనాను ఇజ్- ఆ, ప్రవేశించడం అనేది మాత్రం మనం చూస్తున్నాం. రెండు- రెండోదిగా మనము మనకు కూడా ప్రకటించాడంట. మనకు కూడా ఆ విశ్రాంతి ప్రకటించాడు అని మనం చూస్తున్నాం. వారికి ప్రకటించబడిన మనకును సువార్త ప్రకటింపబడను అని చూస్తున్నాం. అయితే మనకేమి ప్రకటించబడిందంటే ఎటర్నల్ రెస్ట్ గురించి, పర పర సంబంధమైన విశ్రాంతి గురించి.
అది నిత్య విశ్రాంతి గురించి ఆయన ప్రకటించాడు. అది మత్తయి సువార్తలో 11:28, 29లో మనం చూస్తాం. మనందరికి తెలిసిందే మత్తయి సువార్త 11, 28, 29లో. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతి కలుగచేతును. నేను సాత్వికుడును, దీనమనస్సు కలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉన్నది. ఇక్కడ చెప్తున్నాడు, విశ్రాంతి అన్న మాటకు మనం అసలు భారంగా అనేకమైన భారాలు ఉన్నప్పుడు మనకు విశ్రాంతి ఉండదు. అందుకని ఆయన చెప్తున్నాడు, ప్రయాసపడుచున్న సమస్త జనులారా అంటున్నాడు, మీకు విశ్రాంతి కలుగజేస్తాను, నా ఎదుగు రమ్మంటున్నాడు. ఆయన యొక్క విశ్రాంతి మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు నా విశ్రాంతి అని ఆయన చెప్తున్నట్టుగా మనం చూస్తాం. ఆయన విశ్రాంతిలోకి మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. నీకు విశ్రాంతి లేకుండా ప్రయాసం భారంతో కలిగి ఉన్నావా? ఆ పాప భారం కలిగి ఉన్నావా? అటువంటి మనల్ని అందరిని కూడా ఆయన సువార్త ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన వద్దకు వచ్చినప్పుడు మనకు విశ్రాంతి కలుగజేసిన వాడిగా ఉన్నాడు. కానీ ఆ విశ్రాంతిలో మనం ఇంకొక మాట మనం చూస్తాము. ఆయన 7 దినాలు కార్యములన్నీ ముగించి విశ్రమించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ 7 దినాలు ఆయన కార్యాలు సృష్టినంతా చేసి ఆయన ముగించి విశ్రమించినట్టుగా ఆ విశ్రాంతి గురించి మనం చూస్తా ఉన్నాం. అది ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనం చూస్తాం. అయితే ఈ ఎటర్నల్ రెస్ట్ కు మాత్రం మనకు ప్రయాసపడుతున్న సమస్త జనులరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను, నా విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. ఆయన ఇంకొక మాట ఆయన ఏం ప్రకటించాడో సువార్త మనం చూస్తే 1 కొరింథీ 15 అధ్యాయం 1-5 వరకు చూద్దాము. అక్కడ సువార్త మనకి ఏం ప్రకటించాడో చూద్దాం. 1 కొరింథీ 15 అధ్యాయం 1-5 వచనం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్త మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించి దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితనో ఆ ఉపదేశము మీరు గట్టిగా పట్టుకుని ఉన్నట్ల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారయ్యుందురు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపము నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను, ఆయన కేఫాకును తర్వాత 12కును కనబడెను. చాలు చాలు బ్రదర్. ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, ఆయన సువార్త ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన మన పాపల నిమిత్తం మృతి పొంది సమాధి చేయబడను, లేఖనం ప్రకారం 3వ దినం లేపబడను అని చూస్తున్నాం. అటువంటి సువార్తను మనకు ప్రకటించాడు. ఆ సువార్తలో క్రీస్తు మరణ పునరుద్ధానాలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మన కొరకు ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆ సువార్త వలననే మనం రక్షణ పొందుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ సువార్త మనకు ప్రకటించబడింది. కానీ ఆయన మొట్టమొదట సృష్టిని 6 దినాలు చేసిన తర్వాత 7వ దినం ఆయన విశ్రమించాడు. కానీ ఇక్కడ మరొక నూతనమైన సృష్టిని చేస్తున్నాడు. ఆ సృష్టి ముగించబడింది. కానీ ఆయన సిలువలో మరొక సృష్టిని ఆయన మరణించి పునరుద్ధరణగా తిరిగి లేచుడు ద్వారా మనల్ని
నూతన సృష్టిగా చేసినట్టుగా చూస్తున్నాం. ఆయన ఆయనకి ఇవ్వబడిన కార్యాన్ని అక్కడ సంపూర్తి చేసి ఆయన విశ్రమించినట్టుగా చూస్తున్నాం. అదేవిధంగా తండ్రి కుమారుడికి ఇచ్చిన పనిని ఆయన సంపూర్తి చేసి ఆయన విశ్రమించినట్టుగా చూస్తున్నాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో చూస్తాము. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో ఆయన పనిని, తండ్రి అప్పగించిన పనిని ఆయన సంపూర్తిగా చేసినట్టుగా చూస్తున్నాం. పని కంప్లీట్ చేసిన తర్వాత ఆయన విశ్రమించేవాడిగా ఉన్నాడు. ఆ విశ్రాంతి మనకి ఇచ్చేవాడిగా ఉన్నాడు. 17వ అధ్యాయము 4వ వచనం. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరిచితిని. చాలు బ్రో. ఇక్కడ ఆయన తండ్రి ఆయనకి ఇచ్చిన పనిని నెరవేర్చినట్టుగా చూస్తున్నాం. ఇంకా మరొక మాట ఆయన చెప్పబడింది. ఆయన ఇక్కడ ప్రార్థనలో చెప్తున్నాడు, నేను నాకు ఇచ్చిన పనిని కంప్లీట్ చేశానని, సంపూర్ణంగా చేశానని. ఇంకొక మాట ఆయన ఏమంటున్నాడంటే సిలువలో ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్తా ఉన్నాడు. ఆ రక్షణ కార్యాన్ని ఆయన ఫినిష్ చేసినట్టుగా చూస్తున్నాం. ఆయనకి ఈ లోకంలో తల వాల్చుటకు స్థలం లేదు. ఆయనకి క్షణం కూడా రెస్ట్ తీసుకోవడానికి స్థలం లేదు. కానీ ప్రభువు సిలువు పైన తల వంచి ఆయన అక్కడ ఫినిష్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు మాత్రమే ఆయన సంపూర్తి చేసి ఆ పనిని ఆయన విశ్రమించినట్టుగా చూస్తున్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో చూద్దాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించింది. ఇక్కడ సమాప్తమైనదని ఆయన పనిని కంప్లీట్ అయిందని చెప్పి సమాప్తమైనదని చెప్తున్నాడు. ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్తున్నాడు. ఇంకా పని లేదు ఆయనకి చేయడానికి. అక్కడ 7వ దినాన్ని విశ్రమించాడు. అది భూ సంబంధమైనగా వాళ్ళకి ప్రకటించాడు. మనకైతే ఆత్మ సంబంధమైన విశ్రాంతి గురించి ప్రకటించాడు. ఆ పనిని ఆయన సిలువ మీద కంప్లీట్ చేశాడు. ఆయన విశ్రమించాడు. కానీ ఆ విశ్రాంతి ఆయన యందు విశ్వసించిన మనకు ఇప్పుడు ఆ విశ్రాంతిలో ప్రవేశాన్ని కలిగజేశాడు. అందుకనే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం మరొకసారి చదువుదాం. కాగా జగత్తు పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయినను ఆ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. ఇక్కడ ఒక మాట మనం చూస్తున్నాము, విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము అంటున్నాడు. మన గురించి ఆయన ఏం చెప్తున్నాడంటే మీరు ప్రవేశించరు, ప్రవేశిస్తారు అని చెప్పలేదు. ఇంగ్లీష్లో అయితే ఇంకా బాగుంది. మనం ప్రజెంట్ ఆయన ప్రవేశించామని చెప్తున్నాడు. ఆ విశ్రాంతిలో ప్రవేశించున్నాం అంటున్నాడు. ఆయన కార్యాన్ని ఆయన సంపూర్తి చేసి మనకి ఆ విశ్రాంతిని ఇచ్చాడు. దానికి ఇంకా ఆధారంగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే ఆయన అక్కడ అంటున్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. ఇదంతా కూడా మనం పరసంబంధమైన ఆత్మ సంబంధమైన విశ్రాంతి గురించి మనకు ప్రకటించాడు. మనకు ఆయన ఫినిష్ చేసి ఆయన రెస్ట్ మనకి ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఆయన విశ్రమించాడు. ఆ విశ్రాంతిలోకి మనకు ప్రవేశింపజేశాడు. అది క్రీస్తులో మనకు విశ్వసించుడు ద్వారా, క్రీస్తుని విశ్వసించుడు ద్వారా మనకు దొరికిన గొప్ప శాంతిగా మనం చూస్తున్నాం.
యోహాను సువార్త 14 అధ్యాయం 27 వచనంలో నా శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయములను కలవరపడనీయుకుడి, వెరవనీయుకుడి. ఇక్కడ అంటున్నాడు, మీకు నా శాంతిని అనుగ్రహించుచున్నాను అంటున్నాడు. అటువంటి శాశ్వతమైన శాంతిని, పరసంబంధమైన శాంతిని మనకు అనుగ్రహించాడు. ఈ లోకంలో ఇచ్చింది కొంతవరకే ఉండేదిగా ఉంది, కానీ అది శాశ్వతమైన విశ్రాంతి కాదు. మనకు శాశ్వతమైన నిత్యం ఉండే విశ్రాంతిలో మనల్ని ప్రవేశింపజేసి, అటువంటి శాంతిని లోకం ఇచ్చినట్టు కాకుండా ఆయన శాంతిని మనకు అనుగ్రహించాడు. వేరే వాళ్ళది కాదు, కానీ ఆయనకి ఎన్ని భారాలు ఉన్నప్పటికి కూడా ఆయన ఆయన మీద మోపుకొని, ప్రతి భారాన్ని ఆయన మీద మోపుకొని ఆయన శాంతి మనకి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అటువంటి గొప్ప విశ్రాంతి మనకు ప్రభు అయిన యేసుక్రీస్తులో మనకు ప్రకటించి మనకి ఇచ్చినట్టుగా చూస్తున్నాం. అయితే యెహోషువ గురించి మనం చూద్దాం. ఇప్పుడు ఇజ్రాయెల్ గురించి, ఆ తర్వాత మన గురించి మనం చూసాము. ఆ విశ్రాంతిలో ఆ ప్రవేశింపరు అనే మాట ఇజ్రాయెల్ గురించి మాత్రమే చెప్పబడింది, కానీ అదొక హెచ్చరికగా మనకు చెప్పబడింది. అది 1 కొరింథీ అది చూసుకొని మనం వెళ్దాము. 1 కొరింథీ 10వ అధ్యాయము 5, 6 వచనాల్లో అయి మనకు దృష్టాంతంగా రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. మనం అందుకనే జాగ్రత్తగా ఉండాలి. భూ సంబంధమైనదే వాళ్ళు అంత కఠినంగా వాళ్ళు పొందలేక విశ్వసించకుండా పోతే, ఆత్మ సంబంధమైనది ఇంకా, పర సంబంధమైనది ఇంకెంత గొప్పది. కాబట్టి అంత విలువైనది మనం దాన్ని చులకనగా, అజాగ్రత్తగా ఉండకూడదు. జాగ్రత్తగా ఉండాలని మనకు హెచ్చరిస్తా ఉన్నాడు. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 5, 6 వచనాలు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనుక అరణ్యంలో సంహరింపబడి, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. మనం ఇక్కడ చూస్తున్నాం, వాళ్ళు ఈ పై వచనంలో కూడా ఆత్మ సంబంధం ఒకే పానీయాన్ని వాళ్ళు ఆ పానీయం చేశారు. అటువంటి ఆ బండ క్రీస్తు అని చెప్తున్నాడు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు. వాళ్ళు ఐగుప్తుని దాటి, ఆ దాసత్వం నుంచి దాటి వచ్చారు కానీ వాళ్ళ మనసు మాత్రం అక్కడే ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. వాళ్ళు సనుగులు కలిగి ఉన్నారు. దేవునికి ఇష్టలుగా వాళ్ళు ఉండలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ హృదయం కఠినంగా పరుచుకున్నారు. వాళ్ళ అవిధేయత వల్ల, వాళ్ళ అవిశ్వాసం వల్ల వాళ్ళు సంహరింపబడ్డారు అని చూస్తున్నాం. అయితే వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించుకున్నట్లు, వాళ్ళు ఏమి ఆశించారు? భూ సంబంధమైన ఆశించారు, శరీర సంబంధమైన ఆశించారు. వాళ్ళకి సనుక్కున్నారు, అది అది లేదు ఇదే లేదని. మళ్ళీ ఐగుప్తుని లో ఉన్న వాటిని ఆశించారు. అటువంటి శరీర సంబంధమైనవి మనం చెడ్డవాటిని ఆశించకుండా మనకు దృష్టాంతంలో ఉన్నాయి. భూ సంబంధమైన ఇచ్చిన మాటలు, ఆ వాగ్దానమే అంతా విశ్వసించకుండా వాళ్ళు తేలిగ్గా తీసుకొని పోగొట్టుకుంటే, పర సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది ఎంతో గొప్పది. దానికంటే భూ సంబంధమైనది ఎంతో గొప్పది. ఆ విశ్రాంతి, ఆ వాగ్దానము ఇంకెంత గొప్పది. కాబట్టి మనం ఏం చేయాలంటున్నాడు? వారు ఆశించినట్టుగా చెడ్డ వాటిని మనం ఆశించకూడదు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అని అవి దృష్టాంతంగా ఉండడానికి మనకు ఆశించినట్టుగా చూస్తుంది. మనకైతే పొజిషనల్గా ఇచ్చాడు, కానీ దాన్ని మనం కాపాడుకోవాలంటున్నాడు. ఆ విధంగా జీవించాలంటున్నాడు. నిన్ను
అదే మాట మనం రోమపత్రికలో 6 అధ్యాయం 8 వరకు చూద్దాము. మనం క్రీస్తుతో కూడా చనిపోయిన యెడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. మనము ఆయనతో పాటు జీవిస్తా ఉన్నాం. ఆయనతో పాటు మరణించినట్లే ఆ, ఆ, మరణిస్తే మనం ఆయనతో పాటు కూడా జీవించేవారు, ఆయనతో కూడా జీవించుతున్నామని నమ్ముచున్నాం. అటువంటి స్థితి మనకి ఇచ్చాడు. కానీ ఆత్మ సంబంధంగా ఆ స్థితిని మనకి ఇచ్చినప్పుడు దాన్ని మనం శరీర సంబంధమైన వాటి కోసం, చెడ్డవాటి కోరిని ఆశించి మనం వాటిని ఆ ఆ వాగ్దానాన్ని, ఆ విశ్రాంతిని తక్కువగా చేయకూడదని ఇక్కడ హెచ్చరిస్తా ఉన్నాడు. ఆ విధంగా మనకు క్రీస్తులో మనకు జీవం ఇచ్చినట్టుగా, ఆయనతో పాటు జీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అది 6 అధ్యాయం 10, 11లో కూడా మనం వస్తాం. క్రీస్తునందు సజీవులుగా మనం ఉన్నాం అంటున్నాడు. అటువంటి స్థితిని మనకిచ్చాడు. క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకొని అంటున్నాడు. అటువంటి గొప్ప స్థితిని మనకి ఇచ్చినట్టుగా చూస్తున్నాం. అయితే ఈ శరీర సంబంధమైన చెడ్డ వాటిని మనం ఆశించి, దానికి ఎగ్జాంపుల్గా ఇజ్రాయెల్ గురించి దృష్టాంతంగా మన కోసం అవి జరిగినట్టు వాళ్ళ కొరకు అవి రాసి ఉంచినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనము జాగ్రత్త కలిగి వాటిని ఆశించకుండా మనము ఆ విశ్రాంతిలో ఉన్నాము. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. అదేవిధంగా మనం యెహోషువ గురించి చూద్దాము. ఒక మాట యెహోషువ గురించి. యెహోషువ కంటే మన ప్రభు శ్రేష్ఠుడని మనం 4 అధ్యాయము 8 వచనంలో యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన యెడల ఆ తర్వాత మరి యొక్క దినమును గూర్చి ఆయన చెప్పకపోవును. ఇక్కడ యెహోషువ వాళ్ళని కనాన్లోకి ప్రవేశింపచేశాడు. కానీ అక్కడ ఏం రాయబడిందో మనం యెహోషువ గురించి యెహోషువ గ్రంథంలో చూస్తే, యెహోషువ గ్రంథము 21:43-44 చూద్దాం. ఇశ్రాయేలు స్వాస్యములో వాటి పల్లెలుగాక లేవీల పట్టణమునే 48. ఆ పట్టణములన్నీ పొలములుండెను, ఆ పట్టణములన్నీ అట్లే ఉండెను. యెహోవా ప్రమాణం చేసిన వారి పితరులకిచ్చేదని చెప్పిన దేశమంతయు ఆయన ఇశ్రాయేలుకు అప్పగించెను. వారు దాన్ని స్వాధీనపరచుకుని దానిలో నివసించిరి. యెహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారం అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగజేసెను. యెహోవా వారి శత్రువులందరూ వారి చేతికి అప్పగించెను గనుక వారినొకడు ఇశ్రాయేలు ఎదుట నిలవలేకపోయెను. యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. ఇక్కడ యెహోషువ వాళ్ళు నడిపించిన తర్వాత ఆయన యెహోవా ప్రమాణం చేసిన అంతా కూడా వాళ్ళకి ఆ దేశంలో వాళ్ళకి అప్పగించినట్టుగా, వాళ్ళకి స్వాధీనం పరుచుకున్నట్టుగా, వాళ్ళకి ఇచ్చినట్టుగా చూస్తున్నాం. యెహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన అన్నింటి ప్రకారం అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగజేశాడు. ఎటువంటిది కూడా మిస్ కాకుండా వాళ్ళకి వాగ్దానం చేసినంత ఇచ్చినట్టుగా మనము చూస్తా ఉన్నాం. యెహోషువ ఆ విధంగా విశ్రాంతిలో ప్రకటించాడు. కానీ విశ్రాంతిలోకి వచ్చాడు. కానీ అక్కడ ఏమంటున్నాడంటే, యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన యెడల ఆ తర్వాత మరొక దినమును గూర్చి ఆయన చెప్పకపోను. అది కనాన్లో ప్రవేశించేశారు, విశ్రాంతిలో కలుగు చేశాడు. కానీ దావీదు మరొక దినాన్ని ఈ దినము అని చెప్తున్నాడు. ఈ దినం విశ్రాంతిలో మీరు నిలిచి ఉండాలంటే వారు కఠినపరుచుకున్నట్టుగా మీరు వదులుకోవద్దు అని చెప్తున్నాడు. అయితే యెహోషువ వారిని నడిపించాడు. కనాన్లో అక్కడున్న జాతులన్నిటిలో కూడా యుద్ధం చేసి వాళ్ళు
స్వాధీనపరుచుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. కానీ మన నిజమైన యెహోషువ అయితే ఆయన తన ప్రాణాన్ని పెట్టి మన కొరకు ఆయన గొప్ప ప్రదేశము, నూతన ఆకాశం, నూతన యెరూషలేములో ఆయన మనకు ప్రవేశాన్ని చేసినట్టుగా చూస్తాం. అది ఎంత బలంగా ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు వాగ్దానం చేశాడో మనం చూస్తాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఒకటో వచనం నుంచి 3వ వచనం వరకు ఆయన యెహోషువ కంటే శ్రేష్ఠుడు అని మనం ఆ మాట ద్వారా మనం చూడొచ్చు. మీ హృదయములను కలవరపడినీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నారు. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండి స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. చాలు. ఆయన మన హృదయాల్ని కలవరపడకుండా వద్దని ఆయన చెప్తున్నాడు. విశ్వసించండి. ఆ తర్వాత నా ఇంట అనేక నివాసములు కలవు, నేనుండే స్థలంలో మిమ్మల్ని తీసుకెళ్ళి వెళ్తాను. నేను స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను అంటే గొప్ప వాగ్దానాన్ని మనకి ఇచ్చాడు. ఆ వాగ్దానం ఇచ్చిన వాడు నెరవేర్చే దేవుడిగా మనకున్నాడు. అటువంటి గొప్ప యెహోషువ కంటే శ్రేష్ఠుడు. ఆయన ఆ పరమ సంబంధం పరలోకాన్ని మన కొరకు ప్రవేశాన్ని కలిగజేసి మనకు అక్కడ స్థలం సిద్ధపరిచేవాడుగా ఉన్నాడు. అందుకని మనం చాలా జాగ్రత్తగా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అందుకని ఆయన గట్టిగా పట్టుకోవాలి. ఆయన యందు మనం ఫోకస్ కలిగి ఉండాలంటున్నాడు. ఒకవేళ మీరు ఇంకా ఆ అటువంటి స్థితిలో ఉంటే, అది విశ్రాంతిని చులకనగా చూస్తే ఆయన వార్నింగ్ ఇస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. యూదుల్లో కొంతమంది విశ్వాసులు నమ్మారు సువార్తని. కానీ వాళ్ళలో కొంచెం భయంగా ఉన్నట్టుగా ఉన్నారు. ఆ భయం ఏందంటే వాళ్ళు నిజంగా ఇది ఈ లోకంలో మనకు ఇటువంటి స్థితి ఉందా అని ఆ శ్రమలను, వాళ్ళకొచ్చిన కష్టాలను అది 10వ అధ్యాయంలో మనం చూస్తాం. వాళ్ళు దిగజారిపోయి వెనక్కి వెళ్ళిపోయేవారుగా చూస్తాం. అందుకోసం వాళ్ళని మీరు భూ సంబంధమైన దాన్నే అంత కఠినంగా చేసుకొని వాళ్ళు పోగొట్టుకున్నారు. ఆ విశ్రాంతిలో ప్రవేశించకుండా పోయారు. కానీ పరసంబంధం అనేది, ఆత్మ సంబంధం అనేది మీరు ఈ విధంగా చులకనగా చేసి విశ్వసించకుండా ఉంటే మీరు సన్నగిల్లిపోతే అందుకని జాగ్రత్తగా ఉండండి, భయపడండి మీరు అని చెప్తా ఉన్నాను. దాన్ని గట్టిగా పట్టుకున్నామని చెప్తున్నాను. అటువంటి గొప్ప స్థితిని మనకి ఇచ్చాడు. ఆ విధంగా మనలో కూడా ఎవరన్నా ఇంకా డౌట్గా ఉంటే, ఇంకా 2 ఆలోచనలు కలిగి ఉంటే మనం జాగ్రత్తగా కలిగి ఉండాలి. మనకి ఇచ్చిన విశ్రాంతి అంత గొప్పది. అది ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1-5 వచనాలు కూడా మనం చూస్తే మన పరమ సంబంధమైన ప్రకటన గ్రంథం 21:1-5 వరకు అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూస్తిని. మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయెను, సముద్రమును ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని ఎదురు దిగివచ్చుట చూశాను. చదవండి. అప్పుడు ఇదిగో, దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి భాష బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు.
మొదటి సంగతులు గతించిపోయిన సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమైనవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. చాలా బాగుంది, చాలా థ్యాంక్స్. ఇక్కడ మనకు మన నిజమైన యెహోషువ కంటే శ్రేష్ఠుడైన మన ప్రభువు, ఆయన మనకు కొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని ఆయన మనకు దేవుని నివాసంతో పాటు మనల్ని ఉంచడానికి ఆయన ఎన్నుకున్నట్టుగా చూస్తున్నాం. అటువంటి విశ్రాంతి మనకి ఇచ్చేవాడిగా ఉన్నాడు. అక్కడ ఇంకా ఏ బాధ ఉండదు. ప్రతి బాష్ప బిందువుని ఆయన తుడిచేవాడిగా ఉన్నాడు. ఇంకా దుఃఖం ఉండదు, వేదన ఉండదు, మరణం ఉండదు. ఆయన ఇజ్రాయెల్‌తో వాగ్దానం చేశాడు. ఇజ్రాయెల్‌తో వాళ్ళ మధ్యలో నేను ఉంటానన్నాడు. ప్రత్యక్ష గుడారంలో ఆయన ఉండాలని ఆశించాడు. కానీ వాళ్ళు మాట వినలేదు. భౌతికమైనది ఆయన వాళ్ళు పోగొట్టుకున్నారు. కానీ మనకైతే అటు అటు అటువంటి పోగొట్టుకునే అదిగా లేదు. ఎందుకంటే ఆయన నిత్యము మనతో కూడా ఉండేవాడుగా ఉన్నాడు. మనకు తోడై ఉండేవాడుగా ఉన్నాడు. ఇక్కడ దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండును. వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును అంటున్నాడు. అటువంటి వాగ్దానం మనకిచ్చాడు. ఆ పర సంబంధం అనేది ఆత్మ సంబంధం ఇంత గొప్పది. భూ సంబంధమైనదే వాళ్ళు ఆ చెడ్డవాటిని ఆశించి పోగొట్టుకుంటే, మన ఆత్మ సంబంధమైనది మనం ఆ విధంగా శరీర సంబంధమైన ఆశించి మనం పోగొట్టుకోకూడదు. కాబట్టి మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఆయనైతే మనకి ఇచ్చాడు ఆత్మ సంబంధంగా. కాబట్టి మనం చులకనగా చూసి జాగ్రత్తగా మనం ఉండాలని ప్రభువు ఈ విధంగా హెచ్చరిస్తా ఉన్నాడు హెబ్రీ పత్రికలో. అదే మాటను ఆయన హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయం 25వ వచనంలో అంటాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 25వ వచనంలో, మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకున్నట్లు చూచుకున్నది. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించి మనము తప్పించుకొని పోవుట మరి నిశ్చయం కదా. ఇక్కడ హెబ్రీ విశ్వాసులు చెప్తున్నాడు. భూమి నుండి వచ్చిన బుద్ధి చెప్పిన వాడిని నిరాకరించారు వాళ్ళు. కానీ పరలోకం నుండి బుద్ధి చెప్తున్న వారిని విసర్జించకూడదు. వాళ్ళ ప్రవక్తలను చెప్పారు, మోషే చెప్పాడు. వాళ్ళందరూ కూడా భూమి మీద నుండి వచ్చి బుద్ధి చెప్పారు. కానీ వాళ్ళు ఆ విధంగా నిరాకరించి తప్పించుకొనకుండా పోయినారు. కానీ పరలోకం నుండి వచ్చిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన బుద్ధి చెప్పినప్పుడు, వాక్యం ద్వారా మనకు చెప్పినప్పుడు, ఆయన్ని విశ్వసించితే మనం ఇంకెట్ట తప్పించుకోగలం? తప్పించుకొనలేం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ విధంగా మనం విశ్రాంతి గురించి చూచాము. యెహోషువ గురించి చూచాము. ఇజ్రాయెల్‌కి ఇచ్చిన విశ్రాంతిని, మనకిచ్చిన విశ్రాంతిని చూచాము. మనకు ఎటర్నల్ రెస్ట్ మనకిచ్చాడు. ఆ ప్రభువు మనకు నూతన సృష్టిగా చేసి మొదటి దినం ఏడో దినాన ఆయన విశ్రాంతి ఇచ్చాడు. ఏడు దిన విశ్రాంతి పొందాడు ఆదికాండంలో. కానీ మనల్ని నూతన సృష్టిగా సిలువలో చేసి ఆయన విశ్రమించాడు. కాబట్టి మనం ఇంకా ఆ ఏడో దినాన్ని మనం పాటించాల్సిన పని లేదు. దాని కొరకే మనకు కొలస్సీ పత్రికలో కూడా ఒక మాట ఏడో దినం గురించి చెప్తాడు. అది క్రీస్తు స్వరూపమై ఉన్నదని. కొలస్సీ పత్రికలో చూడండి, ఎవరన్నా తీస్తే చదవండి. కొలస్సీ పత్రికలో అవి రాబోవు ఛాయే అని అంటాడు. కొలస్సీ పత్రిక నిజ స్వరూపం క్రీస్తులో ఉన్నది.
రెండో అధ్యాయము 16-17 ఇది చూసుకొని ముగించుకుందాం. కాబట్టి అన్నపానముల విషయంలో నేను పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటిలో విషయంలో అయినను మీకు తీర్పు తీర్చిన ఎవరికి అవకాశం నీయకుడి. అవి రాబోవు వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. ఇక్కడ అంటున్నాడు అమావాస్య విశ్రాంతి దినము అని ఇక్కడ చెప్తున్నాడు. కానీ ఆ విశ్రాంతి దినము సబ్బాతు దినము అక్కడ ప్రతిష్ఠించాడు, పరిశుద్ధపరిచాడు. కానీ ప్రభు అంటున్నాడు ఆ విశ్రాంతి దినానికి ప్రభువును నేనే అంటున్నాడు ఆయన. కానీ అది ఇప్పుడైతే అది ఒక ఛాయగా ఉన్నది. కానీ అవన్నీ కూడా నిజ స్వరూపం క్రీస్తులో ఉన్నది. మనకు క్రీస్తులో మనకు విశ్రాంతి. ఆయనే మన సబ్బాత్కి ప్రభువుగా ఉన్నాడు. కాబట్టి వాటిని మనం పాటించాల్సిన పని లేదు. మనది ఎటర్నల్ రెస్ట్గా ఉంది, బెటర్ రెస్ట్ మనది. కాబట్టి మనం దీన్ని ఎంతో గొప్పదిగా మనం చూడాలి. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండాలి అని మనల్ని హెచ్చరిస్తున్నాడు. మిగతా భాగాన్ని మనం వచ్చే వారం ప్రభు చిత్తమైతే ధ్యానిద్దాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించును. చాలా వందనాలన్నా.